నమస్తే, వెల్కమ్ టు సింగిడి. వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుంది. హైదరాబాదే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలు, పూణే, ముంబై మొత్తం కూడా గణేష్ మహారాజ్కి జై అని చెప్పేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం మనము తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ అయినటువంటి ధూల్పేటలో ఉన్నాం. ప్రస్తుతం మనం వినోద్ కళాకార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వినాయకుల్ని ఈసారి కొంచెం స్పెషల్గా తయారు చేస్తున్నారు. అండ్ చిన్న హైట్లోనే కనిపిస్తున్నా కూడా కొంచెం కొత్త థీమ్తో అయితే కనిపిస్తుంది. ఎస్, మనకి ఈ గణేష్ని చూడగానే మనకు అర్థమైపోతుంది, రామ్ లల్లా, అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహానికి మనం గణేషుణ్ణి చేస్తే ఎట్లా ఉంటుందన్న థీమ్తో ఇట్లా తయారు చేశారనమాట. అయితే ఇంకా కలర్స్ వేస్తే మనకి సేమ్ అక్కడ అయోధ్యలో బాలరాముడు ఎలా ఉన్నారో సేమ్ అదే రూపుతో అయితే ఇక్కడ కనిపిస్తారు. మనకి వెనక ఉండేటువంటి మనకి ఆర్చ్ కావచ్చు, రేపు చేతిలో విల్లు కూడా వస్తుంది అనమాట. మనకి అంటే ఆ ధనుస్సు అది కూడా వస్తుంది. అట్లాగే ఆ 3 నామాలు కావచ్చు, మెడలో ఉన్న మాల కావచ్చు, నిలబడ్డ మనకి ఆ ఫోర్స్ ఏమని చెప్తూ ఉన్నారు. సో మనకి కంప్లీట్గా కిరీటం కూడా చూడొచ్చు. మనకి వెనక ఉన్నటువంటి ఆ 3 పింఛాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ అట్లాగే తీసుకొచ్చారు. అండ్ మనకి ఈ ఆర్చ్ కూడా చూస్తే ఓ పక్కన హనుమంతుడు, ఓ పక్కనేమో మనకి గరుత్మంతుడు ఇట్లా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఆర్చ్లో కూడా అన్ని విగ్రహాలన్నీ కూడా మత్స్య అవతారం, వామన అవతారం, కూర్మ అవతారం, ఇట్లా ప్రతి బలి చక్రవర్తి అవతారం, ఇట్లా కూడా అన్నిటిని ప్రతి ఒక్క డిజైన్ని కూడా చాలా నీట్గా అయితే తీర్చిదిద్దారు. అండ్ బహుశా ఇది ఒక 10 ఫీట్ల వినాయకుడు అయితే చెప్పొచ్చు మనకి. అట్లాగే సేమ్ అదే రూపంలో కొంచెం చిన్నగా కావాలనుకుంటే కూడా వినాయకుల్ని తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ గణేష్ని మనం చూస్తున్నాం, సేమ్ అయోధ్య బాలరాముడి థీమే. సో కాకపోతే ఇది కొంచెం 6-5 ఫీట్ల హైట్ అయితే ఉండొచ్చు అనమాట. అయితే ఇట్లా వీటికి కలర్స్ కూడా ఇంకా వేయాల్సి ఉంది. అండ్ దీనికి మనకు కొంచెం వెనక వైపు ఉన్న విగ్రహాలను ఒకసారి చూస్తే కంప్లీట్గా పద్మాసనంలో కూర్చున్నటువంటి వినాయకుల్ని కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు మనకి జస్ట్ వినాయకుల్ని ఒక తొండము, అట్లాగే ఒక చేతితో ఆశీర్వదిస్తున్నట్టు, ఒక చేతితో లడ్డు తీసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. పక్కన 2 చేతులతో కనిపిస్తూ ఉన్నారు వినాయకుడు. అండ్ ఇంకా బహుశా వారం రోజుల్లో కలర్స్ కూడా వేసి ఫైనల్ తీసుకొస్తారు. అండ్ ముంబైలో ఉన్నటువంటి లాల్బాగ్ గణపతిని కూడా ఇక్కడ తయారు చేశారు. సేమ్ అదే థీమ్, ఎవ్రీ ఇయర్ కూడా మనకు అదే థీమ్తో వస్తూ ఉంటారు. కాకపోతే డిఫరెంట్ కలర్స్ కావచ్చు, ఆసనాలు కావచ్చు, ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ కళాకారు మాత్రం, వినోద్ కళాకార్ దగ్గర మాత్రం ఇవి ఫేమస్ అండ్ రెడీ అవుతున్నాయని కూడా చెప్పొచ్చు. 2 వినాయక విగ్రహాలు ఫేమస్, 2 వినాయక గుళ్ళు. ఒకటి లాల్బాగ్ అని చెప్పుకున్నాం, ఇంకొకటేమో చింతామణి గణపతి. ఎస్, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ విగ్రహం సేమ్ చింతామణి అనమాట. సో వెనక మనకి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ వెనక రూపు కావచ్చు, అట్లాగే పక్కన 2 సింహాలు కావచ్చు, కిరీటం కావచ్చు, 2 చేతులతో ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే చింతామణి గణపతిని సేమ్ ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. సో అట్లాగే మనకి ఇక్కడ వాళ్ళు కలరింగ్ కూడా చాలా సెలక్షన్ కలర్ అయితే తీసుకుంటూ ఉన్నారు. వినాయకుడు ధరించిన మాల కావచ్చు, లేకపోతే నగలు కావచ్చు, ప్రతిదీ కూడా కొంచెం స్పెషల్ అనేది చెప్పవచ్చు. సూర్యోదయం అయ్యేటప్పుడు వెనక ఎట్లయితే సూర్యుడు ఉదయిస్తూ ఉంటారో ఆ థీమ్తో తీసుకొచ్చిందనమాట. మనకు అక్కడ గణేష్ని చూస్తే అర్థమైపోతుంది. సో ఈ రూపు తీసుకొచ్చి అక్కడ గణేశుడు కనిపిస్తున్నారు కదా, వెనక అట్లా పెడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి కిరీటం వెనక ఉన్నటువంటి ఆ రూపు మాత్రం సూర్యోదయం అని చెప్పొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ వినాయకులు అయితే కొలువుదీరు ఉన్నారు. అండ్ మిగిలిన వినాయకులు కూడా ఒకసారి చూద్దాం, ఇంకా భారీ వినాయకులు కూడా చూద్దాం. ఏ ప్రైస్ ఉంది, ఎంత హైట్ ఉంది అనేది కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం మనం సుబోధ్ ఆర్ట్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా గణేశుడిని చాలా కొత్త రూపాలు, 2 సంవత్సరాల నుంచి లేని కొత్త రూపాలని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఒక వినాయకుడు అంటే మనకి గజానుడు, గజముఖుడు అంటుంటాం కదా, అంటే ఏనుగు తల ఉన్నటువంటి అది క్లియర్గా ఏనుగు ముఖం ఇక్కడ మనం చూడొచ్చు. ఎంత భారీ తొండం చూడండి, అట్లాగే ఎంత భారీ తల చూడండి. ఇంత భారీ గణనాథులను అయితే ఇక్కడ సుబోధ్ ఆర్ట్స్ వాళ్ళు అయితే తయారు చేశారు. ఒకసారి ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే భయ్య. నమస్తే, జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్. అయినా కానీ అసలు ఎంత భారీ గణనాథులు కనిపిస్తున్నారంటే ఎన్ని ఫీట్లు భయ్యా? ఇది 20 ఫీట్ అవుతుంది కంప్లీట్ హైట్. 20 ఫీట్ హైట్, 16 ఫీట్ విడ్త్. ఇది హ్యాండ్ టు హ్యాండ్ 16 ఫీట్ విడ్త్. సో మనం భారీ విగ్రహాలే చేస్తాం. ధూల్పేట్ అనేది భారీ విగ్రహాల కోసమే అది ప్రసిద్ధమైన ప్లేస్. పూణే తర్వాత మన దగ్గరే స్టార్ట్ అయింది. మీరు ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు? అంటే ఆల్మోస్ట్ 4 జనరేషన్స్ నుంచి మేము చేస్తున్నాం సార్. ఓకే, 4 జనరేషన్స్. మన దగ్గర ఎన్ని ఫీట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఎన్ని ఫీట్ హైట్ వరకు దొరుకుతుంది? ఇది చూడండి, 10 ఫీట్ హైట్, 10 ఫీట్ హైట్ నుంచి 20 ఫీట్ 20 ఫీట్ హైట్ వరకు విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇక్కడ 10 ఫీట్ హైట్ ఉన్న గణేష్ని చూడొచ్చు. ఈ గణేశుడి యొక్క స్పెషాలిటీ ఏంటి భయ్య? చూస్తుంటే ఒక డైమెన్షన్స్ అన్ని షార్ప్ గా ఎడ్జ్ తీసుకున్నట్టు కనిపిస్తున్నాయి.
డైమండ్ కట్ గణేష్ అని చెప్పి పిలుస్తాం మేము యాక్చువల్ గా. అచ్చా, ఏ కలర్ లో వస్తుంది? ఇది రెడ్, గ్రీన్, ఇంకా బ్లాక్ కలర్ డైమండ్ లైక్ షైనీ కలర్స్ లో వస్తుంది ఇది. ఓకే, కలరింగ్ తర్వాత మనం ఇంకోసారి ఇంకా బాగుంటది. ఇక్కడ ఒక డైమండ్ గణేశుడు అయితే చాలా ఆకర్షిస్తున్నారని చెప్పొచ్చు. అట్లాగే ఈ గణనాథుడిని చూస్తే కనుక మనం అసలు ఏ థీమ్ తో తయారు చేస్తారు భయ్య ఈ గణేశుడి? ఈ గణేశుడి మన థీమ్ ఏంటంటే గజముఖ రావాలి అనే ఉద్దేశం యాక్చువల్లీ. ఎందుకంటే గణేష్ మహారాజుకి ఎలిఫెంట్ ఫేస్ పెట్టారని మనం ఆల్రెడీ మన చరిత్రలో మన మైథాలజీలో మనం అవును. సో ఒక రియల్ ఎలిఫెంట్ ఫీల్, కొంచెం ఆ ఫీల్ తీసుకురావడానికి మనం ఏం చేసినాం అంటే ముందు ఉన్న ఈ 2 దంతాలు, ఆ ట్రంక్ ఏరియా, ఆ తొండం ఉన్న ఏరియా మొత్తం అట్లా ఎలిఫెంట్ లాగా చూపించడానికి ప్రయత్నం. పైన కిరీటంలో కూడా మనకు స్పెషాలిటీ కనిపిస్తుంది చూడొచ్చు. కిరీటం పైన మనం గజలక్ష్మి మాత అమ్మవారి విగ్రహం పెట్టినాం. ఓకే, సో గజరాజ గణేష అని మనం డిజైన్. ఓకే, ఈ కలర్స్ కావచ్చు, కుందన్ వర్క్ కావచ్చు, ఎప్పటిలోకి స్టార్ట్ అవుతుంది? కలరింగ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లాగే మనము ఇక్కడ గణనాథుల్ని ఇప్పటి వరకు రెడీ చేసుకున్న గణనాథులు చూడొచ్చు. రెడీ అవ్వబోతున్న గణనాథులు కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నారు. ఇంకొంచెం భారీ గణనాథుడు అని చెప్పొచ్చు. ఒకసారి ఆ గణేశుడు ఇక్కడ మనకి ఇంకొక భారీ గణనాథుడు అయితే కనిపిస్తున్నారు. ఇంకా తుది మెరుగులు దిద్దుకుంటుంది అంటే చూడొచ్చు మనకు ఆ ప్యాక్స్ కావచ్చు, లేకపోతే క్లోజ్. భయ్య ఏంటి భయ్య ఇట్లా ఏం చేస్తుంది? ఇది మోల్డింగ్, ప్రస్తుతం మోల్డింగ్ చేస్తున్నాం. ఓకే, మన పద్మాసన్ గణేష్ అని పెద్ద వినాయకుడు అది. ఓకే, ఇది అరౌండ్ 21-22 ఫీట్ హైట్ పోతుంది. ఓకే, హ్యాండ్ టు హ్యాండ్ విడ్త్ వచ్చేసి ఒక అరౌండ్ 17 ఫీట్ ఉంటుంది. ఓకే, ఇంకా గణేశుడు ఇంతే, ఇంకా పద్మాసనంలో కూర్చున్న పద్మాసనం ముద్దుగా హ్యాపీగా అట్లా కూర్చున్న వినాయకుడు. ఇంకా జ్యువెలరీ అవన్నీ స్పెషాలిటీ, డీటెయిల్స్ జ్యువెలరీలో మంచిగా చేయడానికి మనం దీంట్లో అది ఐడియా యాక్చువల్లీ కాన్సెప్ట్. ఇక్కడ భయ్య ప్లేయింగ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి, పేక ముక్కలు, అది పార్టిషన్స్ కోటం పెట్టినాం. మళ్ళీ అంటే తర్వాత ఇప్పుడు తొండం తీసుకొచ్చి ఇంకో మోల్డ్ కి మధ్యలో పార్టిషన్ కోసం అది కార్డ్. ఓకే, పార్టిషన్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు, రేపు తొండం అతికిస్తారంట. అతికించిన తర్వాత ఇక్కడ నుంచి తొండం ఈ రూపు వస్తుంది, వచ్చి ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది. అంతసేపు ఆ పార్టీషన్ ని అడ్జస్ట్ చేయడం కోసం మాత్రం అట్లా పెట్టారన్నారు. పద్మాసనంలో కూర్చున్న గణనాథుడు రేపు ఇంకా జ్యువెలరీ మొత్తం కూడా అలంకరించిన తర్వాత ఒక బ్యూటిఫుల్ గణేశుడు అయితే కనిపిస్తారంట. మరి ఈ వినాయకుడి ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ లైక్ వీఆర్ సెల్లింగ్ ఆన్ వెరీ రీజనబుల్ ప్రైస్. ఓకే, అంటే ఆన్లైన్ మనం ప్రైస్ చెప్తే బాగుండదు, బికాస్ దిస్ ఇస్ నాట్ ఫిక్స్ మార్కెట్. ఓకే, సో వీఆర్ సెల్లింగ్ ఆన్ లైక్ వెరీ రీజనబుల్ ప్రైస్. అండ్ మీరు నమ్మరు, ఆల్మోస్ట్ 10 బుక్ అయిపోయినాయి. మనం మోల్డింగ్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఆల్రెడీ బుక్డ్. మన పాత కస్టమర్లు రెగ్యులర్ వస్తూనే ఉంటారు. వాళ్ళకు మన గురించి తెలుసు, మన వర్క్ ఎట్లా ఉంటది, మన పనితనం వాళ్ళకి తెలుసు. మనం చేస్తున్న ఫినిషింగ్ గానీ, కలర్ గానీ, మనం చేస్తున్న విగ్రహాల్లో ఉన్న ఫిట్టింగ్స్ గానీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆల్మోస్ట్ 10 విగ్రహాలు బుక్ అయినాయి. భయ్య మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత వినాయకుడు? 10 ఫీట్. అట్లాగే హైయెస్ట్ ఎక్కడ వరకు ఉంటుంది ప్రైస్? స్టార్టింగ్ ప్రైస్ ఫర్ 10 feet గణేష ఈస్ 50,000. ఓకే, అండ్ ఫర్ దిస్ 20 feet గణేష, దిస్ గజరాజ్ గణేష 2 lakhs is స్టార్టింగ్ ప్రైస్. ఓకే, ఇట్ ఈస్ నెగోషియబుల్. ఓకే, నెగోషియబుల్ అని చెప్తున్నారు. భయ్య ఇంకొకటి, ఇప్పుడు గణనాథుడు మీరు ఫైనలైజ్ చేసే ముందు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే చిన్న చేంజెస్ కావచ్చు, ఏమైనా ఉంటే చేయగలుగుతారా? ఎస్పెషల్లీ కలర్, కస్టమైజ్ కలర్ మనం చేస్తున్నాం. ఓకే, కలరింగ్ లోనే మెయిన్ చేంజెస్ వస్తాయి. ఓకే, ఒక విగ్రహం అన్ని విగ్రహాల్లో సమ్ వేరియేషన్ ఉండాలి కదా, అన్ని ఒకలాగా పెయింటింగ్ లోనే మెయిన్ వేరియేషన్ మనం చూపిస్తాం. అంటే ఒకవేళ మనం ఆర్డర్ చేసుకుంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే కలర్ వేయక ముందు మీకు కావాల్సిన కలర్, కస్టమైజ్డ్ కలర్ మేము చేస్తాము. అట్లాగే చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే కనుక మీరు చెప్తే చేస్తాం. కాబట్టి తొందరగా వచ్చి ఆర్డర్ బుక్ చేసుకుంటే బెటర్.